ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడినటువంటి లేఖన భాగము యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన కాలంలో స్వార్థ పరిచర్య జరిగిస్తూ ఉంటుండగా యూదులకు అధిపతి అయినటువంటి నికోదేము, ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి నికోదేము క్రొత్త జన్మము గురించి రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చి కొత్తగా జన్మించాలంటే ఏమి చేయాలని చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడే కానీ క్రొత్తగా జన్మించుట ఎలా తెలియనటువంటి వాడుగా ఉన్నాడు నికోదేము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పబడినటువంటి మాటను మనము యోహాను సువార్త 3వ అధ్యాయంలో 14-15 వచనాల్లో చదివాం. ఎవడైనాను క్రొత్తగా జన్మించాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భాన్ని ఎత్తిపట్టి, పాత నిబంధనలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని ఎత్తిపట్టి వారికి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇది మోషే అరణ్యములో సర్పము ఏ రీతిగా ఎత్తబడిందో అలాగుననే మనిషి కుమారుడు కూడా ఎత్తబడాలి. మనిషి కుమారుడు ఎత్తబడితే ఆ దినాలలో తాపకరమైనటువంటి సర్పములు వారు అవిధేయులైనటువంటి ప్రజల మధ్యకు దేవుడే పంపించాడు. అవి కరవబడగా అనేక మంది చనిపోయారు, వ్యాధిగ్రస్తులైపోయారు. అలాంటి పరిస్థితుల్లో వారు దేవునికిని మోషేకును విరోధముగా చేసినటువంటి ఆ సణుగులు కానీ, విరోధముగా మాట్లాడినటువంటి మాటలు కానీ వచ్చి వినినప్పుడు తాపకరమైనటువంటి సర్పముల చేత వారు బాధించబడ్డారు. ఆ బాధించబడుతున్నటువంటి సమయంలోనే మరలా మోషే వద్దకు వచ్చి వేడుకున్నారు ఆ ప్రజలు. అరణ్యములో పయనిస్తున్నటువంటి వారి మధ్యకు తాపకరమైన సర్పాలు, వాటి వలన వారు తాపకరమైనటువంటి సర్పాలు వారిని బాధ పెట్టాయి. అప్పుడు మోషే వద్దకు వచ్చి ప్రార్థన చేయగా దేవుడు వారి పక్షముగా దేవునిని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక సూచనను చెప్పాడు. ఆ సర్పమును, తాపకరమైనటువంటి సర్పము యొక్క రూపాన్ని చేపించి అది స్తంభము పైన ఎత్తిపడితే, అరణ్యములో ఎత్తిపడితే ఆ స్తంభము పైన ఉన్నటువంటి ఆ తాపకరమైనటువంటి రూపమును ఎవరైతే నిదానించి చూస్తారో వారు ఏమవుతారు? సర్పపు కాటు నుండి విడుదల కలిగిస్తారు. వారికి ఏమైందంటే ప్రాణముల నుండి, వారు ప్రాణాపాయం నుండి తప్పించబడతారు. అది అరణ్యములో ఇజ్రాయేలు ప్రజల మధ్య జరిగినటువంటి సందర్భాన్ని ఇక్కడ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ సందర్భాన్ని ఎత్తిపట్టి నికోదేము విషయములు చెప్పుచూ ఉన్నటువంటి వాక్య భాగాన్ని యోహాను సువార్తలో మనం చూసాం. ఈ సంఖ్యాకాండములో కానీ మనం గమనించగలిగితే ఈ సర్పము అక్కడ చదవబడినటువంటి లేఖన భాగం ఏంటంటే, కొత్త నిబంధనలో ఆత్మమూలముగా జన్మించిన వాడే నిత్య జీవము గలవాడు. ఆత్మమూలముగా జన్మించినటువంటి వాడే నిత్య జీవము కలిగినటువంటి వాడని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. ఈ ఇత్తడి సర్పము ద్వారా సర్పపు కాటు తిన్నటువంటి ప్రతివాడు చనిపోకుండా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. సంఖ్యాకాండంలో అరణ్యంలో ఉన్నారండి వారు కనాను దేశానికి పయనిస్తూ ఉన్నప్పుడు వారు భయంకరమైనటువంటి కార్యాలు చేశారు. వారికి అవసరమైనటువంటి ప్రతిదీ దేవుడు సమకూర్చి పెట్టాడు. ఆహారము లేనప్పుడు దేవదూతలు భుజించు ఆహారాన్ని ఇచ్చాడు. నీరు లేనప్పుడు బండలో నుండి నీరు తెప్పించి శ్రేష్టమైనటువంటి ఆ నీటిని విస్తారముగా వారికి అనుగ్రహించాడు. అరణ్యములో అవి సముద్రం వలె పారినట్లుగా మనం చూస్తాం. అలాంటి పరిస్థితుల్లో వారు మాంసము లేదని చెప్పి సొడిగినప్పుడు కూడా ఆకాశం నుండి వారికి మాంసాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు ఇక్కడ వారు ప్రయాణములో వారు బలహీనమై ఉన్నప్పుడు అక్కడ కానీ చదవగలిగితే మనము ఎక్కడ నేను చదువుతాను చూడండి. వారు 4వ వచనం, సంఖ్యాకాండం 2వ అధ్యాయము 4వ వచనం చూస్తే, వారు ఏదేము దేశమును చుట్టి పోవనని హోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము
సొమ్మసిల్లినప్పుడు, ఎప్పుడు సొమ్మసిల్లినప్పుడు వారు ఏం చేశారంటే నాయకుడైనటువంటి మోషే మీదను దేవుని మీదను వీరు సణుగుచ్చు ఉన్నారు. ఇక్కడ ఏమంటాడంటే యెహోవా అప్పుడు ప్రజలు దేవునికి మోషేకు విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చొచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించి తిరిగి, ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవీసారము లేని ఈ అన్నము మాకు అసహ్యం అన్నారు. ఇంత భయంకరమైనటువంటి విషయాలండి ఇవి. ఎలాగూ తిని ఎదురు తిరిగారు, త్రాగి ఎదురు తిరిగారు. శ్రేష్టమైనటువంటి ఆ ఆహారము, తేనె కంటే అపురూపమైనటువంటి ఆహారాన్ని, మన్నాన్ని భుజించినటువంటి వారిని ఏమంటున్నారంటే అది సవీసారం లేని ఆహారం అంటున్నారండి. ఏమంటున్నారు? సవీసారం లేని ఆహారాన్ని మేము భుజించాము, మాకు నీరు లేదు, తిరుడకు తిండి లేదు అని సణుగుతూ ఉన్నప్పుడు వారి మధ్యకు దేవుడు ఏం చేశాడంటే తాపకరమైనటువంటి సర్పాలను బంధించాడు. అప్పుడు వారు ఆ తాపకరమైనటువంటి సర్పం యొక్క కాటుకు తిన్నటువంటి వారందరూ కూడా, వారు చాలామంది కూడా ఏం చేశారు? చనిపోయారు. అప్పుడు కనులు తెరిచి మోషే వద్దకు వచ్చి మోషేతో మొరపెట్టుకున్నారు, మా పక్షముగా దేవునికి మొరపెట్టయ్యా అని. మోషే మొరపెట్టాడు. ఒక సూచన ఇచ్చాడు దేవుడు. ఏమనంటే అరణ్యములు ఒక స్తంభమును ఎత్తి ఒక రూపాన్ని, తాపకరమైనటువంటి సర్పాన్ని తయారు చేసి స్తంభముపై దానిని పెడితే అది దానిని నిదానించి చూసినటువంటి ప్రతి ఒక్కడు కూడా బ్రతుకుతాడని చెప్పాడు. ప్రతి ఒక్కడు కూడా బ్రతుకుతాడు అని చెప్పాడు. అయితే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ ఒక రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఏం చేశాడు? వాళ్ళకి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు, సావునకు సిద్ధమైనటువంటి వారు, సర్పపు కాటుకు, సర్పము సాతానుకునకు సూచన, సాతాను చేత వారు కాటు తిన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా చచ్చిపోవటకు సిద్ధముగా ఉన్నటువంటి వారికి దేవుడు ఒక రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. నీకు నాకు కూడా నిత్య జీవం పొందాలంటే, నికోదేము నీవు నిత్య జీవం పొందాలంటే ఆత్మమూలముగా ముందు నువ్వు జన్మించాలి. ఆత్మమూలముగా నీవు జన్మించగలిగినటువంటి వాడు జన్మించగలగాలని చెప్పిన రీతిలోనే ఇక్కడ సర్పపు కాటు తిన్నటువంటి వాడికి ఒక రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రక్షణ మార్గం ఏంటండి? ఏం మార్గం అది? అరణ్యములో సర్పము ఎత్తబడాలి. ఎత్తబడినటువంటి ఆ సర్పమును చూసినటువంటి వాడు, నిదానించి చూసినటువంటి వాడు రక్షించబడతాడు. అలాగే మనుష్య కుమారుడు కూడా ఈ లోకములో ఆ కల్వరీ కొండపైకి ఎత్తబడాలి. ఆ శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు వేలాడబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కార్యాలను వినినటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభువారిని నిదానించి చూసినటువంటి వారికి రక్షణ మార్గం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? ఇక్కడ రక్షణ మార్గమును ఏర్పాటు చేశాడు. అలాగనే మనుషులందరికీ కూడా రక్షణ మార్గమును ఏర్పాటు చేసింది కూడా ఎవరు చేశాడు? ఈ కార్యాన్ని కూడా అక్కడేమన్నా ఇజ్రాయేల్ ప్రజలకు ఏమన్నా దేవుడు ఒక సూచన చెప్పాడు, రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. నీకు నాకు కూడా రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారే. నికోదేముకి చెప్పాడు కదా, ఇప్పుడు నీతో నాతో కూడా చెప్పాడు, నీకు నాకు రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అలాంటిదంటే 2వ తిమోతి గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువమ్మా. 2వ తిమోతి, క్రొత్త నిబంధనలో 2వ తిమోతి 1వ అధ్యాయము 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన ఆయన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. ప్రభునందు ప్రియమైన సహోదర, ఆయన మన క్రియలను కాక, మన క్రియలు, వాళ్ళ క్రియలు ఎలాంటి క్రియలు? ఇజ్రాయేల్ ప్రజల యొక్క క్రియలు సణిగే క్రియలు,
తిరగబడే క్రియలు. వారు మోషే మీద, నాయకుడైన మోషే మీద దేవుని పైన తిరగబడ్డారు. ఎలాగ తిరగబడ్డారు? తిని తిరగబడ్డారు, త్రాగి తిరగబడ్డారు. నీవు నేను కూడా అనాది కాలంలోనే జగత్పునాది వేయబడక మునిపే నా రక్షణ మార్గమును ఏర్పాటు చేశాడు. అది యేసుక్రీస్తు ప్రభువునందు ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ శిలువ కార్యము, ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువకు ఎత్తబడ్డాడో, ఎత్తబడుట వలన నీకు నాకేం కలిగింది? రక్షణ కలిగింది. వారికేం కలిగింది? వారు సర్పమును రూపమైనటువంటి ఒక రూపాన్ని తయారు చేశాడు మోషే. దాన్ని ఏం చేశాడు? స్తంభము మీద ఎత్తాడు. నిలవబెట్టుట వలన వారికి ఏం కలిగింది? ఒక రక్షణ మార్గం ఏర్పాటు కలిగింది. వారిని క్షమించాడు. నిన్ను నన్ను కూడా కల్వరిలో చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరిలో వేలాడబడుట వలన ఆకాశానికి భూమికి యేసుక్రీస్తు ప్రభువారు వేలాడబడ్డాడు. వారికంటే భయంకరమైనటువంటి ఇజ్రాయేల్ ప్రజల కంటే కూడా మనము భయంకరమైనటువంటి వారము. మనము సర్పము దేనికి చూసినా సైతానుకు, ఆ సైతాను రూపము కలిగినటువంటి సైతానుకు లోబడినటువంటి నీవు నేను కూడా సైతాను యొక్క క్రియల వలన మనము ఆ క్రియలు చేయటం వలన నీ కొరకై నా కొరకై కుమారుడు పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశానికి భూమికి వేలాడబడటం వలన నీకు నాకేం కలిగింది? రక్షణ కలిగింది. అందును బట్టి ఏం చేయాలి? నీవు నేను దేవునిని ఆరాధించాలంతే. దేవునిని ఆరాధించాలి. ప్రభువా, అలనాడు ఇజ్రాయేల్ ప్రజలైనటువంటి వారు సణుగులతోనూ తిరగబడుట వలన ప్రభువా వారి మధ్యకు తాపు సర్పాన్ని పంపించావు నాయన. ఆ సర్పమైనటువంటి రూపం వైపు చూసినప్పుడు వారికి రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశావు. అయ్యా, నేనైతే ప్రభువా ఆ సాతాను చేతిలో బందీనైపోయి ఉన్నటువంటి సాతాను క్రియలతో నేను ఈ లోకములో జీవిస్తున్నటువంటి నేను నాయనా, నా కొరకైతే అయ్యా, నా కొరకైతే ప్రభువా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీసినటువంటి దేవా నిన్ను స్తుతిస్తున్నానయ్యా. ఆకాశానికి భూమికి వేలాడబడినటువంటి ఆ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ కొరకై నిన్ను నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఒక వరాన్ని ఇచ్చాడు. వారికి ఏమిచ్చాడు? అక్కడ రాసి ఉంటుంది, కొత్త నిబంధనలు యోహాను సువార్తలో రాసి ఉంటుంది అనమాట. అది కాదులే. అలాగే ఇక్కడ గమనించగలిగితే యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చదువమ్మా. అందుకు యేసు, నేను దేవుని వరమును అది ఎరిగి ఉంటే ఆయనను అడుగుదువు, ఆయన జీవజలం ఇచ్చినది. ఎక్కడ ఈ సందర్భాన్ని మనం గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యలు భాగంగా సమరయ మార్గంలో వెళ్ళిన సమరయ దగ్గరికి వెళ్ళినప్పుడు యాకోబు బావి దగ్గర ఊరి వెలుపట ఉన్నటువంటి బావి దగ్గర కూర్చున్నప్పుడు మధ్యాహ్నకాల సమయంలో సమరయ స్త్రీ నీటి కొరకు కుండ తీసుకొని వచ్చిన సందర్భాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి సమరయ స్త్రీ కలిగినటువంటి వారి సంభాషణను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అక్కడ ఆయన ఎందుకు వెళ్ళాడు? అసలు సమరయ కంటే ఈమె కొరకే వెళ్ళాడు. ఈమె కొరకే వెళ్ళాడు. అసలు ఈమె కొరకే ఈమె వస్తుంది. ఈమెను రక్షిస్తే ఈమె ద్వారా సమరయలో ఉన్నటువంటి వారందరూ కూడా రక్షించబడతారని ఎరిగినటువంటి దేవుడు అసలు సమరయులు, యూదులు సమరయుల మధ్యకి వెళ్ళరు. ఆ సమరయ మార్గము గుండా వారు పయనించరు. వారు ఏహమైనటువంటి వారు. వారు యూదులకు వారు అతి హీనమైనటువంటి వారుగా చూస్తారు వారిని. వారి ఊరుల్లో కానీ వారి గ్రామాలలో కానీ వారి మార్గంలో నడిచినటువంటి వారు కారు. అయితే యూదుడిగా పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము ఆ గ్రామమునకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే యేసుక్రీస్తు ప్రభువు ఆమెకు ఒక వరాన్ని ఇవ్వడానికి వెళ్ళాడు. నిత్య జీవం అనే వరాన్ని ఇస్తే ఆమె ఏం చేసిందంటే ఆమె గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రక్షిస్తుంది అనే సందర్భమును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళాడు. సమరయ స్త్రీతో మాట్లాడాడు. ఆమెకు నేను ఎవరో నీకు తెలిసి ఉంటే నిత్య జీవ జలమును, ఈ నీటిని యాకోబు బావిలో ఉన్నటువంటి దీని దాహాన్ని తీర్చేది కానీ నిత్య జీవమునిచ్చేది కాదు, కానీ నేనిచ్చు జీవజలము
నిత్యమైనటువంటి జీవజలాన్ని నేను ఇస్తానని చెప్పాడు. అట్టి నిత్య జీవజలాన్ని ఆమెకు అనుగ్రహించాడు. అనుగ్రహించటం వలన ఆమె వెళ్ళి ఆయనను గురించి గ్రామంలోకి వెళ్ళి ప్రకటించింది. ప్రకటించబడినటువంటి వారందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన గ్రామంలో చేర్చుకున్నారు. గ్రామంలో చేర్చుకోవడం అంటే వారి యొక్క హృదయాలలో వారిని చేర్చుకున్నారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి చాలామంది రక్షించబడ్డారు. ప్రభునందు ప్రియమైన మనకు నిత్య జీవ జలమును ఆత్మమూలముగా జన్మింపచేశాడు. ఎట్లా? మనకు నిత్య జీవ జలములను తర్వాత ఆత్మమూలముగా మనను కూడా ఏం చేశాడు? ఆయన జన్మింపచేశాడు. అందును బట్టి ప్రభువుని మనము ఆరాధించవలసినటువంటి వారు. సమరయ స్త్రీ ఆమె ఎలాంటి స్థితిలో ఉందో యేసుక్రీస్తు ప్రభువారు చాలా విషయాలు అడిగాడు. అంతకంటే భయంకరమైనటువంటి వారము కదా మనము. సమరయ స్త్రీ కంటే కూడా భయంకరమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారం మనం. ఆమె హృదయము చెడిపోయిన హృదయం, నీ నా హృదయము కూడా చెడిపోయినటువంటి హృదయము, స్థిరత లేనటువంటి వారము, చంచలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి నీవు నాకు కూడా జీవజలాన్ని ఇచ్చుట కొరకై ఈ లోకంలోకి వచ్చాడు. ఈ లోకంలోకి వచ్చుట మాత్రమే కాదు, కానీ ఆయన ఆ కల్వరిలో ఆ ఇత్తడి సర్పము ఎలాగ ఎత్తబడిందో అలాగ ఎత్తబడటం వలన మనకేం కలిగింది? నిత్య జీవము కలిగింది. అందును బట్టి దేవునిని మనము స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చూడండి, సర్పం అనేది ఇత్తడి సర్పము చేయించమన్నాడు. ఏం చెప్తామన్నాడు? ఇది ఇత్తడిది. ఇక వేరే చేయొచ్చు కదా, లోహాలు చాలా ఉన్నాయి కదా, చాలా లోహాలు ఉన్నాయి. బంగారం చేయొచ్చు, ఇనుముతో చేయొచ్చు, దేనితోనైనా చేయొచ్చు. కానీ దేవుడు ఇత్తడి సర్పము చేయమని చెప్పాడు. ఇత్తడి దేనిని చూపిస్తున్నది? తీర్పును చూపిస్తున్నది. తీర్పును చూపిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ గమనించండి, ఇక్కడ ఇత్తడి తీర్పును చూపించుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు చదవయ్యా మళ్ళీ. విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మనుష్య కుమారుడుగా ఈ లోకంలోకి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. మనుష్య కుమారుడుగా ఎత్తబడాలి. సిలువలో ఎత్తబడితేనే యేసుక్రీస్తు ప్రభు వారు తీర్పులో నుండి మనం ఏమిటాం? నిత్య జీవంలోకి రాగలుగుతాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిరా, సిలువలో ఎత్తబడుట వలన సాతాను కూడా తీర్పు జరిగినట్లుగా మనం గమనిస్తాం. మనకేం కలిగింది? నిత్య జీవం కలిగింది. అపవాదికి ఏం కలిగింది? తీర్పు జరిగింది. అందుకని అంటాడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువమ్మా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములను కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయాను. మరణదాస్యములో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా నిత్య జీవమునకు వారసురాలుగాను చేయుట కొరకై ఆయన రక్త మాంసములలో పాలివాడే మనిషి కుమారుడుగా ఎత్తబడాలి. నికోదేముతో చెప్పుచున్నటువంటి మాట, ఇత్తడి సర్పము ఎలాగ ఎత్తబడినో అరణ్యంలో, అలాగే మనిషి కుమారుడు ఆయన రక్త మాంసములలో పాలివాడ ఈ లోకంలోకి వచ్చినటువంటి వాడిగా మనం గమనిస్తూ ఉన్నాము. ఆయన రక్త మాంసములలో పాలివాడయి ఆయన కూడా ఏమయ్యాడు? ఎత్తబడుట వలన మనకేమైందమ్మా? మళ్ళీ చదువు మా వచ్చి భాగాన్ని, మళ్ళీ చదువు ఆ వచ్చిన భాగాన్ని. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములను కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును
చాలమ్మా. మరణము ద్వారా నశింపచేయాలి. ఆ సైతానుని మరణం ద్వారా నశింపచేయాలంటే ఈ మనిషి కుమారుడు రక్తమాంసములలో పాలివాడయ్యాడు. మనిషి కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. మనిషి కుమారుడుగా ఎత్తబడ్డాడు. చనిపోవుట ద్వారా అపవాదిని నశింపచేశాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, ఇట్టి కార్యమును జరిగించడం ద్వారా నీకు నాకు రక్షణ కలిగింది. అందుకనే కొలస్సీ పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు ఈ రీతిగా అంటున్నాడు. 2వ అధ్యాయము 13-15 వచ్చిన చదవమ్మా. తొందరగా చదవండి. అపరాధములను శరీరమునందు సున్నతి పొందుట ఉండు వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును ఆ మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్నటువంటి చేరాతలను తుడిసివేశాడు. మరణమనే రుణపత్రం. మనము అపవాది చేత మనము బంధించబడినటువంటి అపవాదికి మనము అమ్మివేయబడినటువంటి వారమండి. ఎవరికి అమ్మివేయబడ్డాము? ఈ లోకపు అధికారి అయినటువంటి సాతానుకి మనం అమ్మివేయబడ్డాం. ఎవరు మనల్ని అమ్మివేశారు? ఆదిపిత్రుడైనటువంటి ఆదాము అమ్మివేసేసాడు మనందరినీ. అమ్మివేసి బంధకాలలో ఉన్నటువంటి మనలను, పాపదాస్యంలో ఉన్నటువంటి నిన్ను కూడా విడుదల కలిగించాలంటే ఏం చేయాలంటే, వారు పాపకరమైనటువంటి సర్పపు కాటు తిన్నటువంటి వారు మరణించకుండా ఉండాలంటే సర్పము ప్రతిరూపము కావాల్సి వచ్చింది. ఆ సర్పమును నిదానించి చూసినటువంటి వారే బ్రతికాడు. మనము బ్రతకాలంటే ఆ సర్పము అయినటువంటి సాతాను చేతిలో నుండి మనకు విడుదల కలిగించాలంటే పాపశాప రుణపత్రం ద్వారా మనకు విడుదల కలిగించాలి. ప్రామిసరీ నోట్ రాసేశాడు ఆదిపిత్రుడైనటువంటి ఆదాము. మనల్ని అందరినీ పాపదాస్యంలోకి నెట్టివేశాడు, మనల్ని అమ్మివేశాడు. విడుదల కలిగించాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రామిసరీ నోటును తీసుకోవాలి. అంటే ఆ కల్వరిను వేలాడబడాలి. మనిషి కుమారుడుగా ఈ లోకంలోకి రావాలి. మనిషి కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చి మనిషి కుమారుడుగా ఎత్తబడాలి. ఆకాశానికి భూమికి వేలాడబడాలి. వేలాడబడి అమూల్యమైనటువంటి రక్తాన్ని చెల్లించాలి. ఈ శాప పాప రుణపత్రం అనే రుణపత్రాన్ని బ్రేకులతో సంధించాలి. వాటిపై ఉన్నటువంటి చేరాతలను తుడిసివేయటం ద్వారా నీకు నాకు రక్షణ కలిగింది. అందును బట్టి ప్రభువుని మనము స్తుతించి ఘనపరిచి ఆరాధించే వారముగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలా, చూడండి, సర్పపు కాటు తిన్నట్టు, పాపపు కాటు తిన్నటువంటి నీకు నాకు కూడా మనము బంధించబడినటువంటి వారము, అమ్మివేయబడినటువంటి వారము. మనము మన శాప పాప రుణపత్రాలని ఆయన బ్రేకులతో సంధించి వాటిపై ఉన్నటువంటి చిరాతలు తెలిసి ప్రామిసరీ నోటు ఎవరి దగ్గర బాకీ తీసుకున్న తర్వాత దాన్ని తీసుకొని దాన్ని చించివేస్తాం. అది చించివేయకుండా ఉంటే అది చెల్లుబాటులోనే. అలాగే దానిపై ఉన్నటువంటి చేరోతలను తుడిసివేశాడు. తుడిసివేయటం ద్వారా నీకు నాకు రక్షణ కలిగింది. అందును బట్టి దేవునిని మనము స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకని యెషయా భక్తుడు అంటాడు, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6-8 వచ్చిన చదువు అమ్మ. తొందరగా చదువు అయిపోవచ్చింది. యెహోవా మనందరి దోషములను మోపెను, అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను నోరు తెరవలేదు. వదకు తేపడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వారి ఎదుట మౌనముగా ఉన్నాడు. మన శాప పాప రుణపత్రాన్ని మోసుకొనుచు వెళుచు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు నిందించబడ్డాడు, దూషించబడ్డాడు, అవమానించబడ్డాడు. వదకు తేబడిన గొర్రె పిల్లవలే, వదకు తేబడుచున్న గొర్రె పిల్లవలే ఆయన ఏం చేశాడు? మౌనముగా ఉన్నాడు. ఆయన మౌనముగా ఉండటం వల్ల నీకు నాకు రక్షణ తొలగింది. అందును బట్టి ప్రభువుని నేను స్తుతించి ఆరాధించబద్దులమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ ఇత్తడి సర్పము, ఇత్తడిని ఆ సర్పము రూపంలోకి తేవాలంటే ఏం చేయాలి? ఇత్తడి సర్పము చేయమన్నాడు, చేశాడు. ఆ ఇత్తడి సర్పమును, ఇత్తడిని ఆ రూపంలోకి రావాలంటే ఇత్తడిని ఏం చేయాలా?
మనము బిందె కొంటాము. బిందెని చేయాలంటే ఇత్తడి బిందె దగ్గరికి వెళ్తాం. ఇత్తడిని ఏం చేయాలా? అది నలుగగొట్టాలా. అది నలుగగొడితేనే అది ఒక రూపానికి వస్తున్నది. ఇత్తడి సర్పం చేస్తున్నటువంటి మోషేకి ఇత్తడి సర్పం చేయనప్పుడు ఇత్తడిని తీసుకున్నాడు మోషే. దానిని ఏం చేశాడంటే నలుగగొట్టి దాని రూపంలోకి తీసుకొచ్చాడు. ఒక రూపాన్ని చేశాడు. సైతాను యొక్క రూపము, సర్పం యొక్క రూపాన్ని చేశాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇత్తడి వలె ఆయన నలుగగొట్టబడ్డాడు. ఏం చేశాడు? ఆయన నలుగగొట్టబడ్డాడు. ఎలాగూ నలుగొట్టబడ్డాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనించగలిగితే చూడండి. అతనిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, సర్పపు కాటు చేత చచ్చిపడి ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల కొరకై ఆ మోషే దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున ఇత్తడిని సర్పం రూపంలోకి తీసుకొని వచ్చాడు. కానీ నీ కొరకైతే నా కొరకైతే మాత్రము యేసుక్రీస్తు ప్రభువారే ఆయన నలుగగొట్టబడ్డాడు. అది దేవునికి ఇష్టమై ఉన్నది. అది దేవునికి ఇష్టమైనందుకో తెలుసా? నిన్ను నన్ను ప్రేమించాడు కనుక. ఎంతగా ప్రేమించాడంటే ఆ ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమ కల్వరి ప్రేమ. ఆ కల్వరిలో యేసుక్రీస్తు ప్రభువారు నలగగొట్టడం వలన ఆ కల్వరి ప్రేమను చూపించాడు కనుక నీకు నాకు రక్షణ దొరికింది. ఆయన నలుగగొట్టబడ్డాడు. ఆయన శరీరమంతయు గాయములే. ఆయన శరీరంలో కోడలతో కొట్టుచూ ఉంటుండగా శరీరము నాగటి సాలవలే దున్నపడింది. తలపై ముళ్ళ కిరీటము, చేతులలో బ్రేకులు, ప్రక్కలో బళ్ళెము, భయంకరమైనటువంటి బాధ. శరీరమంతయు రక్తశక్తమైపోయింది. శరీరములో రక్తమంతయు కారిపోయింది, నీరు వలె కారిపోయింది. అది దేవునికి ఇష్టమై ఉన్నది. తండ్రి అయినటువంటి దేవునికి ఇష్టమైనది. తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని నీవు నేను బ్రతకాలంటే, పాపపు కాటు తిన్నా నీవు నేను బ్రతకాలంటే ఆ మనిషి కుమారుడు ఎత్తబడాలా. ఎత్తబడిన తర్వాత ఎత్తబడాలంటే మనిషి కుమారుడు నలుగగొట్టబడాలా. నలుగగొట్టబడ్డాడు. నీకు నాకు ఇచ్చింది గొప్ప రక్షణను ఇచ్చాడు. దేవునిని చూసే భాగ్యం ఇచ్చాడు. దేవునిని ఆరాధించే భాగ్యం ఇచ్చాడు. ఈ జనం చూసే భాగ్యం ఇచ్చాడు. అందరి బట్టి ప్రభువుని ఆరాధించబద్ధులమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులను గమనించారా? అందుకనే ఆది కాండము అక్కడ సాతానుకి తీర్పు జరిగింది, సాతాను కూడా తీర్పు జరిగింది. అది మనం గమనించాల్సినటువంటి విషయం. అలాగే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చదవమ్మా. అయిపోవచ్చింది. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు. నాకీబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనాల ప్రకారము జరగవలసినటువంటి కార్యము, సర్పము కాటు తిన్నటువంటి వారి కొరకై మోషే ఏ రీతిగా సర్పమును ఎత్తాడో, అరణ్యములో ఎత్తాడో, ఈ లోకములో అరణ్యమనే ఈ లోకములో నీ కొరకై నా కొరకై మనిషి కుమారుడుగా ఉద్భవించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరికి ఎత్తబడ్డాడు. ఎత్తబడుట మాత్రము కాదు, రక్తాన్ని చిందించాడు. అంత మాత్రమే కాదు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమున మృత్యుంజడలేచ్చడం ద్వారా నీకు నాకు గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆ సర్పపు కాటు, పాపమనే కాటు ద్వారా సరిపోతున్న పాపముల చేత, అపరాధముల చేత చచ్చి ఉన్నటువంటి మనలను ఇట్టి కార్యము జరిగించడం ద్వారా నీకు నాకు గొప్ప రక్షణ కలిగింది. అందును బట్టి మనం ఏం చేయాలా? దేవునిని ఆరాధించబద్ధులమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, వారికి అదొక్కటే రక్షణ మార్గము, వేరే మార్గం లేదు వారికి. ఆ సర్పపు కాటుని నిదానించి చూడాలి. ఆ తలలు పైకెత్తాలి. ఆకాశంలో వేలాడబడుతున్నటువంటి ఆ సర్పపు కాటును, స్తంభంపై నిలబెట్టినటువంటి ఆ సర్పమును చూడాలి. చూస్తే అదొక్కటే మార్గం వారికి. అదొక్కటే వారికి మార్గం, వేరే మార్గం లేదు. నీకు నాకు ఒకటే మార్గం, అదే రక్షణ మార్గం. ఆయనే మన రక్షకుడైన నేనే మార్గమును
సత్యమును జీవమునై ఉన్నటువంటి ఆ నిత్య జీవం పొందాలంటే ఆయన ద్వారా, ఆయన మార్గంలో వెళ్ళటం ద్వారా మాత్రమే నీకు నాకు నిత్య జీవ జలము దొరికింది. సమరయ స్త్రీ ఆయన చెప్పిన మాట అయినది, ఆయన చెప్పిన మాట అంగీకరించింది. అరణ్యంలో మోషే చెప్పిన మాట విన్నారు. నువ్వు చూడు అన్నాడు. సర్పపు కాటు తిరిగినటువంటి ప్రతి ఒక్కడు కూడా నిదానించి చూశారు, వారు బ్రతికారు. మీకు నాకు రక్షణ మార్గం ఒకటే, వేరే మార్గం లేదు. ఆ నిత్య జీవం పొందాలంటే ఆ పరదేశంలో ఉన్నటువంటి ఆ పరదేశంలో ఉన్నటువంటి ఆ జీవఫలాలను భుజించాలంటే, ఆ జీవఫలాలను భుజించాలంటే ఇక్కడ నువ్వు ఒకటే మార్గం, అదే రక్షణ మార్గం. అట్టి రక్షణ మార్గాన్ని ఇచ్చినటువంటి దేవునిని ఎంతగా స్తుతించి ఎంతగా ఆరాధించాలి, ఎంతగా గమనించారా? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూస్తే, ఏలయనగా పాపం రక్షించుట కొరకు లోకమునకు రక్షకుడు అవతరించాడు. చదువు ఒకసారి దాన్ని. నమ్మదగిన ఇదియు పూర్ణంగీకారమునకు యోగ్యమై ఉన్నది. పాపము లేని పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. ఎవరైనా పాపము లేనటువంటి వాడు, పవిత్రుడు, నిష్కల్మషుడైనటువంటి ఆ కుమారుడు ఆ కలువరికి ఎత్తబడ్డాడు. ఆ కలువరిలో చేసినటువంటి కార్యం ద్వారా నీకు నాకు రక్షణ ఇచ్చాడు. అందుకని అంటాడు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనాన్ని గమనిస్తే, మనము హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు పాపులలో చెరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడు, అట్టి ప్రధాన యాజకుడు నీకు నాకు సరిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన కల్వరిలో చేసినటువంటి కార్యము ద్వారా ఆయన పాపం లేనటువంటి వాడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపులలో చెరక ప్రత్యేకముగా ఉన్నటువంటి ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాడు ఎత్తబడ్డాడు. ఎత్తబడుట వలన నీకు నాకు ఏం దొరికింది? రక్షణ దొరికింది, నిత్య జీవము దొరికింది. అందును బట్టి ప్రభువుని ఆరాధించాలి. చివరిదిగా మనం గమనిస్తే, సర్పపు కాటు తిరిగినటువంటి ప్రతివాడు బ్రతికాడు. ఏం చేశారు? బ్రతికాడు. మనం కూడా ఏం చేశాము? యేసుక్రీస్తు ప్రభు వైపు చూసాం, యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యము ద్వారా విన్నాం, అంగీకరించాము. ఆ కల్వరిలో నిదానించి చూశారు వారు. నీవు నేను కూడా వాక్యము ద్వారా నిదానించి, నీవు నేను కూడా వాక్యం చదువుట ద్వారా, స్వార్థ వినుట ద్వారా, నిదానించి వినుట ద్వారా ఆ కుమారుడు కల్వరిలో చేసినటువంటి నీ కొరకై నా కొరకై చేసినటువంటి అమూల్యమైనటువంటి ఆ శిలువ కార్యం ద్వారా, ఆ ఎత్తబడుట ద్వారా, ఆ శిలువలో చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని మనం కూడా నిదానించి చూచుట వలన, చదువుట వలన, స్వార్థ వినుట వలన నీకు నాకు రక్షణ. అందును బట్టి దేవునిని స్తుతించాలి. వారు నిదానించి చూశారు, సణిగారు, గుడిగారు, తిరగబడ్డారు. తిరగబడినటువంటి ప్రజలు, మనము కూడా తిరగబడినటువంటి వారమే, అనిజనులైనటువంటి వారము. నికోదేముకు తెలుసు, రాత్రికాల సమయంలో వచ్చినటువంటి వాడు, ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నటువంటి వాడు. అయితే నూతన అంటే తల్లి గర్భంలో నుంచి మరలా జన్మించాలనేటటువంటి వాడు అప్పుడు చెప్పిన సందర్భాన్ని మనం గమనించాం. అయితే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరుల, పాత నిబంధనలు అరణ్యయాత్రలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల మధ్య జరిగినటువంటి సందర్భాన్ని ఎత్తిపట్టి నికోదేముకు చెప్పినట్లుగా మనం గమనించాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఉంటుండగా నీవు నేను ఎలాగో రక్షించబడ్డామని తెలుస్తూ ఉన్నప్పుడు మనము కూడా సర్పపు కాటు తిన్నటువంటి వారు, మనము కూడా ఏమయ్యాము? సర్పపు కాటు తిన్నటువంటి వారు. మనము కూడా ఏ రీతిగా రక్షించబడ్డాము? సర్పపు కాటు తిన్నటువంటి వారు ఎత్తబడినటువంటి ఆ ఇత్తడి సర్పాన్ని చూశారు. యేసుక్రీస్తు ప్రభువారు, ఎత్తబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తూ ఉండగా నీకు నాకు రక్షణ కలిగింది. అది ఏ రీతిగా జరిగిందో, దేవుడు ఏ కార్యాలు జరిగించాడో నీవు నేను చూసాం. శాప పాప రుణపత్రాన్ని ఆయన కొట్టివేశాడు.
అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించాడు. దుర్వాసన కొట్టుచున్న మనల్ని శుభ్రపరిచాడు, పవిత్రపరిచాడు, రక్షించుకున్నాడు. నిత్యరాజ్యములకు వారసులుగా చేసుకున్నాడు, వారసురాలుగా చేసుకున్నాడు. ఆ నిత్య జీవముల జీవఫలాన్ని, పరదేశంలో ఉన్నటువంటి ఆ జీవరక్షక ఫలాలను మనం తినే భాగ్యాన్ని ఇచ్చాడు. అందును బట్టి దేవునిని స్తుతించి ఘనపరిచి ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవుడి వాక్యం ఆశీర్వదించుగాక. ఆమేన్.